హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్. ఇవాళ మన వీడియోలో బోడ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ఇంగ్లీష్ లో స్పైనీ గార్డ్ అంటారండి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కాకరకాయ లాగే బిట్టర్ గార్డ్. సో ఇది హెల్త్ కి చాలా మంచిదండి. అయితే మార్కెట్ లో చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేయండి. దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను ఈరోజు సింపుల్ గా బోడ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో బోడ కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకొని వీటిని 2-3 సార్లు సాల్ట్ వాటర్ లో నానబెట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత పీల్ చేసుకోవాలి. లైట్ గా పీల్ చేసుకోకపోయినా అలాగే అయినా కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లైట్ గా పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఆనియన్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత చిన్న సైజు 2 టమాటోస్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఇవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇవి సాఫ్ట్ అయ్యే వరకు మంచి కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుందండి. లిడ్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మన టేస్ట్ కి మనం ఎంత తింటామో అంత. తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వైట్ నువ్వులు ఉంటాయి కదండి, వైట్ నువ్వులు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, మన ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? నచ్చిందా మీకు ఫ్రై? తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్ కి కూడా చాలా మంచిదండి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, ఐరన్ అన్ని ఉంటాయంట. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా పోషకాలు ఉంటాయి కదా. ఇది కాకరకాయ అన్న మనకి కాస్త చేదుగా అనిపిస్తుందండి. ఇది చేదుగా కూడా ఉండదు. ఇప్పుడు సీజన్ లోనే ప్రెసెంట్ అయితే నేను సీజన్ స్టార్టింగ్ లో అడిగానండి. ఒక 20 డేస్ బ్యాక్ అయితే 350 కిలో చెప్పారు. 350, 400 కూడా చెప్పారు. ఇప్పుడైతే 200 కిలోకే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి. హెల్త్ కి చాలా మంచిదండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.